కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడడం కోసమని తన శత్రువైనటువంటి తన భక్తుడిని పీడిస్తున్నటువంటి హిరణ్యకశిపుడిని అంతం చేయాలన్న ఉద్దేశంతో స్వామి ఆవిర్భావం విద్యుక్తుడై ఉన్నాడు. అప్పుడు ఆ అతను చూసి ప్రహ్లాద కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జగీయమాన కర్ణ వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన నృసింహదేవుండు ఆవిర్భవించిన తనువని. స్వామి ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఇతను స్పృశించి ఇక్కడ చూపించు అని అడుగుతాడో అని విశ్వం అంతా వ్యాపించేసి ఉన్నాడు అణువున. అలాగే దీంట్లో కూడా చేతనాలు అచేతనాలు అన్నిట్లో కూడా ఆ స్వామి ఆవిర్భవించి అతను అడిగిన క్షణంలో మనం కనపడాలి. అతన్ని తన పరత్వాన్ని ఆ ప్రహ్లాదు యొక్క భక్తిని ప్రపంచానికి వెల్లడి చేయడం కోసమని సిద్ధంగా ఉన్నాడు స్వామి. ఇప్పుడు ఇదంతా మనం నిన్న చదువుకున్నాం, వచనం చదువుకున్నాం, ఇవాళ భావం చదువుకున్నాం. దీనికి ఆ విధంగా హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతని మనసులో రోషం అనే అగ్ని భగభగ మండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానమును వినయమును కాల్చివేశాయి. ఎప్పుడైతే కోపం వస్తుందో కోరికలు తీరకపోతే క్రోధము, ఆ క్రోధం వల్ల ఎక్కువైన కొద్దీ మన యొక్క వివేక జ్ఞానాన్ని కోల్పోతాం. అలాగే ఇతను కూడా రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము పోయింది, వినయము కూడా కాల్చిపోయింది. ఈయనకు విజ్ఞానం ఉందని అనుకోవాలి కదా. మరి తన తల్లికి కూడా ఎంతో వేదాంతాన్ని ముందరే చెప్పాడు కదా. వినయము విజ్ఞానము కూడా ఉంది. కాకపోతే ఆ శత్రుత్వము ఆ శ్రీహరి మీద క్రోధము అతనిలాగా హీన స్థితికి తీసుకొచ్చాయి. గాంభీర్యాల వల్ల అతని హృదయం దగ మెరిసింది. ధైర్యము పక్కన గాంభీర్యము. ఇతని హరి వస్తాడా చూద్దాం అన్నట్టుగా మంచి ధైర్యంగా ఉన్నాడు, గాంభీర్యంగా ఉన్నాడు. హృదయ చాంచల్యం వల్ల తామస గుణం కూడా విజృంభించింది. తామస గుణం కూడా ఆ హృదయ చాంచల్యం వల్ల తామస గుణం కూడా విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని ధైర్యం కూడా చిందులు త్రొక్కసాగింది. పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదుడిని ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరా అని అరచేతితో సభామంటప స్తంభాన్ని బలంగా చర్చాడు విష్ణు విరోధి. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. సర్వాలంకార శోభితుడై ఉన్నాడు మహారాజు. అంచేత ఆ చేతుకున్నటువంటి కంకణాలు గణగణ ధ్వనించేటట్టుగా ఆ స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాట. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగల తన హస్తంతో స్తంభాన్ని కొట్టేసరికి ఆ దెబ్బకి పది దిక్కుల విస్ఫులింగాలు విరజిమ్ముతూ చిటిలి పెటిలి ఆ మహాస్తంభం పెళ్ళపళ్ళమని భయంకర ధ్వనులు చేసింది. అంటే అతనికి ఉన్నటువంటి ధైర్యము స్థైర్యము తర్వాత అతని యొక్క పరాక్రమం అన్ని కూడా దీనివల్ల మనకు తెలుస్తోంది. ఆ చెయ్యి ఎలాంటిది అనుకుంటున్నారు? ఆ ఊరికే ఆభరణాలు ధరించిన చెయ్యి కాదు, దానికి ఉన్నటువంటి సత్తను కూడా చూపిస్తున్నారు. ఆ హస్తం దట ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ ఇలా వేసేసరికిట ఆ దెబ్బ 10 దిక్కులా కూడా అన్ని దిక్కుల వైపు కూడా విశ్వలింగాలు అంటే నిప్పు కణికలు అలా విరజిమాయట. నిప్పు బాగా ప్రజ్వలిస్తుంటే చూడండి టప్పటప్పని పేలుతూ అలాగా నా అగ్ని కణాలు గాల్లో పెడతాయి కదా, అలా విరజిమ్ముతూ చిటిలి పెటిలి ఆ మహాస్తంభం పెళపళమని భయంకర ధ్వనులు చేసింది. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వని వంటి చట చట పట పట రావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశమంతా నిండి కన్న కఠోరంగా వినిపించసాగాయి. దిక్కులన్నిటి వైపులా అగ్ని కణాలు బదులుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి వీచేటువంటి మహావాయువు వల్ల
ఏంటి కల్పాంతంలో అంత చీకటిమయం అయిపోతుంది, జలమయం అయిపోతుంది, గాలులు విపరీతంగా వీస్తాయి. మనం వెనక దీంతో చదువుకున్నాం ప్రళయకాలంలో ఉండేటువంటి ఈ ప్రకృతి బీభత్సం అంతా కూడా. అలా తీవ్రమైనటువంటి వేగంతో వీసేటువంటి ఆ సప్త మహావాయువులు, ఆ వాయువులు ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు, ఆ ఉరుములు వచ్చినప్పుడు ఆ మేఘాలు కూడా ఇలా మెరుస్తూ విపరీతమైనటువంటి చీకట్లు కూడా ఆవరింప చేస్తూ ఉంటాయి. అలా పిడుగుల ధ్వని, ఒక్కసారిగా పిడుగులు పడిపోతాయేమో వర్షం వచ్చేస్తాం అన్నట్టుగా ఆకాశం అంతా అలా అయిపోతుంది కదా. అదంతా చట చట పట పట రావాలి విపరీతంగా ఎగిసి ఆకాశం అంతా నిండి వినడానికి భయం ఇస్తుంటే, బాబోయ్ ఏదో అయిపోతుంది, వచ్చేస్తుంది, పిడుగులు పడిపోయేట్టుగా ఉన్నాయి అన్నట్టుగా ప్రకృతి అంతా మారిపోయింది. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మున్నగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండం గుండెలు అవిసి ఒక్కసారి పటేలిన పగిలినట్లయిపోయింది. ఇంకేముంది, ఒక్క చిన్న పిడుగు పడితేనే మనకి ఎలా అయిపోతున్నామో అలాంటిది మొత్తం ఈ కోటి దేవతలు సమస్త జంతుజాలాలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమే. ఎన్ని బ్రహ్మాండం అంటే దాంట్లో ఎన్ని లోకాలు ఉంటాయో అన్ని చదువుకున్నాం. అలాంటి ఆ భాండం ఒక్కసారిగా పగిలిపోయిందా అన్నట్టుగా. ఇప్పుడు దీపావళి వాటిలో చూడండి, అలా గంటల కొద్దీ టప్ప 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 ఎలా నాన్ స్టాప్ గా ఉండి ఎంత పెద్ద ధ్వనిస్తుంది. ఇప్పుడేవో కొత్త కొత్త కూడా వచ్చాయి కదా, అది పెట్టేసరికి ఎక్కడెక్కడ గుండెలు పగిలిపోతున్నట్టు అయిపోతాయి. అలాగా ఇదొక లెక్క, ఏ బ్రహ్మాండమే పగిలిపోయింది అన్నట్టుగా పెట్టేళ్ళ పగిలినట్లయింట. స్తంభం చిన్నాభిన్నమైంది. స్తంభం కూడా చేయి తాకిడికి రెండు ముక్కలు అయిపోయింది. అందులో నుంచి దీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. స్వామి ఆవిర్భావం జరుగుతోంది. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనువన మనం దర్శనం చేసుకుందాం. తండ్రి మాకు ఆ దర్శనాన్ని ఇచ్చి మా తాపాన్ని కూడా పోగొట్టి ఆ ప్రహ్లాదుని రక్షించినట్టుగా మమ్మల్ని కూడా రక్షించు అని మనం ప్రార్థన చేద్దాం. ఆ నరసింహస్వామి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాల వల్లే ప్రకాశిస్తున్నాయి. అసలు ఆ పాదాలు కూడా అప్పుడే ఎట్లా కనిపించండి, మా స్తంభం నుంచి ఇలా బయటకు వస్తుంటే కాలు అంటే ఇలా ఎత్తి వేశాడా అసలు ఆ స్వామికి. మరి పోతన గారికి కనపడి ఉండాలి. ఆ పాదాల చేతుల్లోనూ పాదాల్లో కూడా ఈ పాదవర్ణం చేస్తారు ఈ ఏంటి రంగరాజస్థానంలో. ఆ పాదాల్లో వజ్రార విందధ్వజ ఛత్రీ కల్పక శంఖ చక్ర ముకురై, ఆ చక్రం ఉంటుంటా, శంఖం ఉంటుంటా, ముకురం అంటే అద్దం ఉంటుంటా, గొడుగు ఉంటుంటా, ఆ తర్వాత వజ్రార అరవిందం ఉంటుంటా అంటే పద్మం ఉంటుంటా, వజ్రార వింద ధ్వజం ఉంటుంటా. ఇవన్నీ కూడా కూడి ఉంటాయట ఆ స్వామి యొక్క శ్రీచరణాలు అడుగున. అవన్నీ రేఖల రూపంలో ఉంటాయట. అలాగా రేఖల రూపంలో పద్మాల వల్లే ప్రకాశిస్తున్నాయట. ఆ స్వామి పాదాలు కదులుతుంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కుల పర్వతాలు, కూర్మరాజు అణిగి మణిగిపోతున్నారు. అంటే ఒక్కసారి ఆ స్తంభంలోంచి బయటకు ఒక్కసారి కాలు ఇలా పెట్టేసరికి ఆ పాదాలు ఇలా ఊరికే కదలిక, ఇంకా కదులుతుంటేనే ఆ భారానికే భూమి అంతా కూడా మొత్తం ఈ భూమిని మోసేటువంటి అష్ట దిగ్గజాలు, ఆ తర్వాత ఆదిశేషుడు, కుల పర్వతాలు, కూర్మరాజు అందరూ కూడా అణిగి మణిగిపోతున్నట్ట. ఆ ఉగ్రమూర్తి ఊరువుల స్థిర సముద్రంలో పుట్టిన ఐరావతం తొడల్లాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి. ఇది కూడా మనం సమయం వచ్చింది కదా చెప్తాను. రంగరాజస్థానంలో స్వాతి వేదాంత తీసుకెళ్ళాయి. చాలా చాలా అద్భుతంగా చెప్తారు దీనిని. భట్టర్ వారు ఎలా అంటారు, ఆ ఊరువులకి అసలు ఉపమానం లేదండి, ఆ ఊరువుల చేతనే అదేంటూ మధుకైటబులు ఇద్దరిని కూడా సంహరించినటువంటి ఊరువులు. తర్వాత ఆ తొడలు స్వామి యొక్క ఊరువులు అంటే తొడలు కాదు ఇవి తొడలు. ఆ ఊరువులు అవి పైనెమ్మ లావుగా ఉండి రాని రాని సన్నగా ఉండేలా ఉంటాయి కదా అరటి బోధులు. వీటన్నిటిని యొక్క మదాన్ని కూడా అడిగినటువంటి ఊరువులు అని అక్కడ చాలా చక్కగా వర్ణిస్తారు. ఆ ఉగ్రమూర్తి ఊరువులను క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండల్లాగా
ఆ ఏనుగు తొండంలాగా ఉంది చెప్తాను కదా, అలా ఐరావతం తొండంలాగా. అంటే మామూలు చిన్న చిన్న ఏనుగు కాదు, మొదటి ఏనుగులు లాంటి ఆ క్షీర సముద్రంలో పుట్టినటువంటి ఐరావతం తొండంలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయట. మణులు చెక్కిన మువ్వల వడ్డానం పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి పణపణమని మోగిందిట. ఆయన ఇలా ఆ పాద కదలిక, చిన్న కదలిక వల్లే ఆ చక్కని పట్టు పీతాంబరం పసుపుది, దాని మీద నీల మేఘాలు మణులతో చెక్కినటువంటి మువ్వల వడ్డాణం, ఆ మేఘలాభరణం, అటువంటి స్వామి పీతాంబరం అలా అది కూడా ఆ వడ్డాణానికి ఉన్నటువంటి మువ్వలు కూడా చక్క ధన చక్క మంచి ధ్వనిస్తున్నాడు, బాగా ధ్వనిస్తున్నాడట. ఆ స్వామి నాభి ఆకాశ గంగలో నదిలో చుళ్ళు తిరుగుతున్న సరస్సుల్లాగా గంభీరంగా ఉంది. అది కూడా ఇక్కడ ఈ సందర్భంలో అలాగే చెప్తారు. ఆభరణాల కాంతిలో స్వామి యొక్క అవయవ కాంతి అంతా కూడా మునిగిపోయి రెండు ప్రవాహాలు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి సంక్షోభం కలుగుతుంది కదా, ఎటు వెళ్ళాలో తెలియక సుడులు తిరిగి అలాగా రెండు ఆవర్తాలుగా ఏర్పడ్డాయి. అవే జానువులు అని చెప్తారు అక్కడ. ఇక్కడ ఏమంటున్నారు, ఆ నాభి గురించి చెప్తున్నారు. నాభి కూడా అంతే కదా, సుడులు తిరిగి ఇలా సకర్ణంలాగా ఉండి అలాగ మనం చూడండి సముద్రాల్లో అక్కడ కూడా చూస్తుంటాం కదా, ఆ సుడులు తిరిగి ఆ లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటాయి కదా, అవి అలాగా ఆ నాభిట ఆకాశగంగలో నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సుల్లాగా ఈ అన్ని రకాల నదులన్నీ కూడా సముద్రంలో చేరుతూ ఉంటే అవన్నీ కూడా ప్రవాహాలన్నీ కూడా ఒకటికొకటి తీసుకుంటూ అవి సుడులు తిరిగి ఒక సరస్సు లాగా గంభీరంగా ఉందిట ఆ నాభి, స్వామి యొక్క నాభి. ఆ నరసింహుని నడుము పిడికిటిలో ఇమిడేటంతగా ఉండి నిగనిగా మెరుస్తుంది. అబ్బా చూడండి, కవుల వర్ణన ఇలాగే ఉంటుంది. అంతా కానీ అంటే నడుము ఎప్పుడు కూడా చక్కగా సన్నగా ఉండాలి. ఆడవాళ్ళ నడుము అనుకుంటే ఈ స్వామి నడుము సాధారణంగా నడుముకి ఆడవాళ్ళని పోలిస్తారు. స్వామి చూడండి ఎంత ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి బాడీ చూడండి. ఆ నరసింహుని నడుము పిడికట్లో ఇమిడేటంతగా ఉండి నిగనగా మెరుస్తోందిట. ఆయన వక్షస్థలం పెద్ద కొండ చర్య వల్లే, పెద్ద కొండ చర్య ఉంటే అది ఎలా ఉంటుంది, కొండ చర్యలు అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తుంట. ఆ వక్షస్థలం, స్వామి యొక్క వక్షస్థలం పెద్ద కొండ చర్యలాగా అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తోంది. మరి అంత కఠినంగా ఉంటే ఆ తల్లి ఎలా ఉంటుందండి వక్షస్థలంలో అంటే, ఎవరికి ఎలా కావండి, ఇక్కడ అలాగే కనపడాలి కదా, అంచేత అది అట్లా విశాలంగా ఉందిట. అది మరి ఆ భీకరా కొన్ని వాడి తేలి వంకర్లు తిరిగిన గోళ్ళు రాక్షస సేనల ధైర్య లతలను తెగకోసే కొడవళ్ల వల్లే ఉన్నాయట. ఆ వేడి చూడండి, అసలు ఇప్పుడు నెయిల్ పాలిష్లు ఏదో ఆర్టిఫిషియల్ గోల్డ్ ఇవన్నీ ఎందుకు పనికొస్తాయండి? ఆ నఖరుచి, ఆ నకరం, ఆ కాలి గోళ్ళ యొక్క కాంతి ప్రవాహం చాలండి మనం పునీతులు అయిపోవడానికి. ఆ గంగా నది వరకు వెళ్ళడం ఎందుకండి అంటారు ఈ నఖముల వర్ణనకు కూడా భట్టుడు వారు. అలాగా అంటే అదంతా ఇక్కడ చెప్తున్నాను అనుకోకండి, చాలా చక్కని వర్ణనలు. మనకి ఇది చదువుకోగానే అలా అనిపిస్తోంది. ఆ భీకరాకర్ని వాడి తేలిన వంకర్లు తిరిగిన గోళ్ళు రాక్షస సేనల ధైర్య లతలను ఆ గోళ్ళతో ఇక్కడ చీల్చి చెండాడతాడు ఆయన. అంటే రామచంద్రమూర్తి ఏమిటంటారు, ఇలా గుంత చిదిపి పారేస్తాను అంటారు కదా, అలాగా మనం ఏదైనా గొప్పని తుంచేయాలంటే నఖములతోటే కదా, మనం దాన్నే కదా ఆయుధంగా ఉపయోగించి చేస్తాం. అందుకని ఈ గోళ్ళకి ఇలా చెప్తున్నారు. ఆ గోళ్ళుట రాక్షసుల యొక్క ధైర్య లతలు. ఏదో పెద్ద దొంగని మనం గోర్తు చెందలేం కదా, లతల్ని చిన్న చక్క లేత చిగుళ్ళను లేకపోతే తులసిల్లాలో కొయ్యాలంటే గొప్పకొన్ని గోళ్ళని ఉపయోగించుకుంటాం. ఆ ధైర్యం అనేటువంటి అంటే మరి ఆ రాక్షసేనులకి అంత వీనంత పవర్ ఉన్నటువంటి ఆ ధైర్యం కాదు కదా, అంతే లతలతో చెప్పారేమో. ఆ ధైర్య లతలన్నిటినా కోసేటువంటి కొడవళ్ళలాగా సూదిలాగా పల్చగా వంకర తిరిగి ఉన్నాయట ఆ గోళ్ళు. దాని కొడవళ్ళు అంటే అలా ఉంటాయి. రాక్షసరాజుల బండ బారిన గుండె పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. ఏమండి అలా చెప్పేస్తే అలాంటప్పుడు ఎలాగ చేయగలరు అని అనుకుంటారేమో. చూడడానికి అంత సుకుమారంగా ఉన్నాయి కానీ అవి ఎలా ఉన్నాయట, ఒక పొలం అదేంటి పంట కోసేస్తారు,
కోసేస్తే అడుగున వెళుతున్నటువంటి దుబ్బులు ఉంటాయి. ఆ పాపం ఈ పిల్లలందరూ కూడా వెళ్ళి ఈ అవే ఆహారంగా ఏరుకొని తెచ్చుకొని ఆ ఒడ్లు ధాన్యాలు అవి అమ్ముకొని వాటితో పాపం పూర్వం బతికేవాళ్ళు. అలాగా ఆ పొలాలు మళ్ళీ దున్నుకొని సారవంతం చేసుకోవాలంటే నాగళ్ళని ఉపయోగించి అవన్నీ బెల్లలన్నీ కూడా తిరిగేసి ఆ దుబ్బులన్నీ తీసేసి లేకపోతే మళ్ళీ అవే వచ్చి కలుపు మొక్కల్లాగా ఉంటాయి కదా, అప్పుడు పదును చేసుకొని కదా చేస్తారు. అలాగా రాక్షసరాజుల బండబారిన గుండె పొలాలను ఆ రాక్షసరాజులు ఎలా ఉన్నారు? ఈ దుబ్బులు కట్ చేసినటువంటి దుబ్బులు అంటే వేళ్ళు పాతుకుపోయి పగ అనుకోండి ఏమనుకోండి, ఆ రాక్షసరాజుల బండబారిన గుండె పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు ఇక్కడ ఆ అంత పదునైనటువంటి అంటే బలంగాను ఉన్నాయి, చూడ్డానికి అందంగాను ఉన్నాయి. ఆ లతలు మొదలుకొని ఈ బండ రాళ్ళ లాంటి ఆ రాక్షసరాజుల యొక్క బండబారినట్టు గుండెలు అంటే మేట వేసిపోయి ఎక్కడ నీళ్ళు లేదు, తడిగా లేదు. అలాంటి పొలాలు దున్నే పదునైన నాగళ్ళతోటి ఆ పొలాన్ని దున్నుతారు. అంతా ఎడ్లకి నాగలు కట్టి దాంతో ఆ పొలాన్నంతా కూడా అవన్నీ ఆ లోపల నుంచి ఉన్న వేళ్ళని తీసేసి పొలానంతా చేసుకొని అప్పుడు సారవంతం చేసుకొని అప్పుడు కదా ఇవి నాటుతారు, వరి నాటుతారు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. ఆ నెగళ్ళు అంటే ఇక్కడ మరి నాకు అర్థం కావట్లేదు, మంటలు మండుతున్నట్టు ఆ శత్రువుల కళ్ళకి చూడండి భవిష్యత్ తేజస్సేమో. ఆ ఆ మెరుపు చూస్తుంటే చూడండి ఎక్కువ ఎండ ఎక్కువ వెళ్తురు అన్ని వచ్చేస్తే ఒకసారి 12 గంటల వేళప్పుడు సూర్యుడిని మనం చూడలేం కదా, కళ్ళు ఇలా విప్పారు చూడలేం. అలా కళ్ళకి మిరుమిట్లు కలిపేటువంటి మంటలు మండుతున్నటువంటి ఆ గోళ్ళుట అవి. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖల్లాగా అందంగా కనిపిస్తున్నాయి. ఆ చకోర పక్షులకి దాహం తీర్చడానికి ఉండేటువంటి ఆ అమృత రసంలాగా శరణాగతులైనటువంటి భక్తులకి మాత్రం ఆ నేత్రాలు ఎప్పుడు ఆ అలాగా మంటలు కప్పుతూ ఉండదండి. అన్ని మనకి 2 గుణాలు ఆయన దగ్గర. హాయిగా ఆసక్తులు ఆనందంగా తల్లి దగ్గరికి చేరినట్టుగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన వాళ్ళ కోరికలు తీర్చేటువంటి ఆ సౌలభ్యము, అలాంటి పరాక్రమం, 2 పర్వతము ఉన్నటువంటి స్వామి కనుక శరణాగతుల విషయంలో ఆ నేత్రాలు అలా ఉండవండి. మరి ప్రహ్లాద్ కూడా అలాగే కనపడి ఉంటే స్వామి ఆ చిన్నపిల్లాడు నిజంగా తండ్రికైతే బలపడలేదు కానీ బాబు నేనేం తప్పు చేశానో స్వామి ఇంత భీకరంగా వచ్చాడు అనుకోవచ్చు కదా. అంచేత శరణాగతులైన భక్తులకు మాత్రం ఆర్తితో ఉన్నటువంటి ప్రహ్లాదు ధైర్యం అతనికి దాహం తీర్చడానికి అన్నట్టుగా ఒక చంద్రరేఖలాగా అందంగా కనిపిస్తున్నాయట స్వామి నయనాలు. ఆ గోళ్ళు కావు, వజ్రాయుధాలు. అది మరి ఎట్లాగండి, ఎందుకంత గోళని గురించి చెప్తున్నారు అంటే తర్వాత చదువుకున్నాం. ఈ హిరణ్యకశిపుడు ఎన్నో అదేంటి కోరికలు కోరాడు. బ్రహ్మగారు ఏది అడిగితే అదన్నీ ఇచ్చేశారు. ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, అది రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, ఎన్నో హిరణ్యాక్షరాలు అంటారు కదా, అలాంటి ఎన్నో కోరికలు కోరేస్తే కోరుకుంటే అంచేత ఏ ఆయుధాలతో చావకూడదు, ఏమీ కాదన్నాడు. ఇక్కడ మరి ఆయుధాలుగా ఉన్నది ఈయనకి ఆ గోళ్ళతోటే హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అంచేత ఆ గోళ్ళు వజ్రాయుధాలండి, మామూలు గోళ్ళు అనుకొని కంగారు పడిపోకండి, ఆ గోళ్ళతో ఇన్నేం చేయగలను అనుకోకండి అని ముందు రాబోయేదానికి సూచనగా గోళ్ళ వర్ణన చేస్తున్నారు ఇంతగానో పోతన్మాచుడు. మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ, చక్ర, గద, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి. ఇహ ఆ బాహువులు చూడండి, ఎత్తుగా గుండ్రంగా ఇంత పొడుగున. ఆయనకట కబంధుడిలాగా ఇంతంత చేతులు ఎందుకంటే కబంధుడికైతే ఆహారం నోట్లో పడేసుకుంది, అందిని మటుకు తెచ్చేసుకుని నోట్లో పడేసుకుంది. ఈయనెందుకు పాపం ఏమో అంత దూరాన్ని ఉంటే వాళ్ళు నా దగ్గరికి రాగలరో రాలేరో, పోన్లే నేనే నా చేతులు ఎంత పొడుగైతే అంతవరకు శరణాగతులు ఎక్కడుంటే అక్కడ దాకా నా చేతులు చాచుకొని వాళ్ళకి రెడీగా ఇక్కడ ఎదుర్కొండా మనకి ఏమన్నా అమ్మ తీసుకొచ్చి పెట్టింది అనుకోండి టక్కన నోట్లో వేసుకుంటాం కదా, అలాగా నేను నా చేతులు దగ్గరే ఉంటే వాళ్ళు నన్ను ఏదైనా అడిగితే ఇచ్చేయడానికి
వీలుగా ఉండేటట్టుగా ఉన్నవాడు. ఆయన కూడా వాటికి ఎన్ని భుజాలకి, ఈ చేతులకి, కంకణాలకి, వేళ్ళకి అన్నిటికీ ఆభరణాలతోటి ఉన్నవాడు. శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమరాది వివిధ ఆయుధాలు ఉన్నాయి. అలాగే ఆభరణాలు కూడా ఉంటాయి. ఆభరణాలు కూడా ఒక్కొక్కసారి అవి కూడా ఆ ఆయుధ కోటిలోకి పెడుతూ ఉంటాయి. అసంఖ్యాకములైన ఆ బాహువులు వీరరసం అనేటువంటి సాగరానికి తెలియల కట్టవలే ఉన్నాయి. ఇంకా ఒక బాహు ఆయన సహస్రాక్షుడు, సహస్ర బాహుడు, అన్ని సహస్రం అని సుమారుగా 1000 తక్కువ ఉన్నవండి అంటాను సరే, 1000 కాదు, ఎన్ని వేల అని కూడా మనకు తెలియదు. అన్ని అసంఖ్యాకం అనేసారు, అందుకే లెక్కపడ్డానికి వీలు కానటువంటి ఆ బాహువులు వీరరసం అనేటువంటి ఒక సాగరానికి చెలేలు కట్ట అంటే ఒక హద్ద అన్నట్టుగా ఉంటాయి. అంటే అద్దు ఉండదు కదా, అన్ని ఉంటాయి అన్నమాట. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాడు. ఆయుధాలు ఒక్కటే కాదు, అనేక రకాలైనటువంటి పుష్పమాలికలు, గజమాలలు, వనమాలలు ఎన్నో ధరించినట్టు ఆ మాలికల కాంతిలో విరాజిల్లుతున్నాడు. కాంతులు కాలి కడియాలు మణి ఖచ్చితమై విరాజిల్లుతున్న మనోహరమైన హారాలు. అసలు ఆ కడియాలకేమో ఆ మణులన్నీ పొదగబడినాయట. ఆ కాలికి పెట్టుకున్నటువంటి కంకణాలు, మనోహరమైనటువంటి హారాలు, భుజాలకు పెట్టినటువంటి భుజ కీర్తులు, చేతులకు పెట్టుకునేటువంటి కంకణాలు, మకర కుండలాలు, చెవులకు పెట్టుకునేవి, కిరీటం వంటి. అంటే వీటన్నిటితో పాటు కిరీటం ఎందుకని? కిరీటం ఎప్పుడు కూడా మహారాజు కదా, ఆ కిరీటాన్ని చూసినప్పుడే ఆయన సార్వభౌముడు అని తెలుస్తుంది కదా. ఏదైనా చేయగలడు, మనం రక్షించగలిగిన వాడికే కదా కిరీటం. ఆ మకర కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి దగ్గరగా మెరిసిపోతున్నట్ట. ఒక్కొక్క ఆభరణం చూడండి, ఒక్కొక్క అంటే అవయవ శోభ, సముదాయ శోభ, అసలు ఏది ఏది అని తెలియకుండా ఇది సహజకంతా ఈ ఆభరణాలు పెట్టుకోవడం చేత వచ్చిందా అనేది అసలు ఎవరు చెప్పలేదు. ఆభరణాలకే ఆభరణం అయినటువంటి వాడు ఈయన. అంచేత వాటికి ఈయన వల్ల గొప్పతనం రావాలి, కానీ ఇన్ని ఆభరణాలు ధరించినందువల్ల స్వామికి ఎప్పుడు అతిశయం కాదు అని ఆయన చెప్తారు. అలాగా ఆ ప్రభువు ఇంకా అన్ని ఉన్నాయట దగదగా మెరిచి. ఆ ప్రభువు కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలాగా దృఢంగా ఉందిట. ఇంకా ఈ రేఖలు ఇక్కడ 3 రేఖలు ఉంటాయి కంఠం మీద, మంచి కంఠం. అది మహానుభావులకి ఆ 3 రేఖలు అలా ఉంటాయని చెప్తారు. ఆ దేవునికి మోవి ఆ గాలికి కదలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చెలించిపోతోంది. మోవి అంటే ఈ ముఖము అంతా కూడా కదిలిపోతున్నటువంటి పారిజాతంలాగా బాగా రాగరంజితమై ఉన్నది. అంటే ఆ పువ్వు చూడండి, పారిజాత పువ్వు మృదువుగా ఉంటుంది, కాడ అడుగున ఎర్రగా ఉంటుంది. వాటికి అలా రాగరంజితమైంది. కోపావేశం చేత ఎందుకు అలా కదిలిపోతున్నాయి ఆ ముఖం అంటే, కోపావేశం చేత చెలించిపోతుంట ఆయన యొక్క మోము. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కూరలు తలతల తలతల మెరుస్తున్నాయి. ఆ మేఘాలు బాగా దట్టంగా ఉన్నప్పుడు అవి ఆ వర్షం వచ్చే ముందు చూడండి ఒక్కసారి తలుక్కునని ఇలా మెరుస్తుంటాయి మెరుపు తీగలు. ఆ మెరుపు తీగల యొక్క కాంతిల్లాగా నరసింహస్వామి ఆ కూరలు కూడా అలాగా తలుకున మెరుస్తున్నాయి, తలతల మెరుస్తున్నాయట. ప్రళయ కాలంలో సమస్త లోకాలను కబళించి వేయటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తుంది. నాలుక ఇలా పెట్టాడు బయటకి. అలా ఆ నాలుక చూస్తుంటే ప్రళయకాలంలో ఈ సమస్త లోకాలని కూడా మించి వేయాలంటే దాన్ని అంతం లేకుండా చేయాలంటే అగ్ని కథ కావాలి. అగ్ని జ్వాలల ఆ అగ్ని జ్వాల అనేటువంటి ఆ నాలుకతోటి మొత్తం ప్రళయాన్ని సృష్టించి తనలో దాచేసుకుంటున్నాడు ఈ విశ్వాన్ని. అదేంటి ఆ ప్రళయకాలంలో అలాగా ఉన్నటువంటి ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తోందిట. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసిక రంధ్రాలు మేరు మందర పర్వతాల గుహల్లాగా విస్తారమై ఉన్నాయి. అంటే ఎన్ని బాహువులు, ఎంత విగ్రహము అంటే ప్రపంచం అంతా నిండిపోయిన స్వామి. విరాట్ స్వరూపం స్వామి చూపించాడు గీతలో అర్జునుడికి. అది చాలా చిన్నది అని మనం అనుకోవాలి. ఇక్కడ అసలు చూస్తుంటే
ఆయన యొక్క నాసికా రంధ్రాలు, ఈ ఈ ముక్కుకున్నటువంటి ఈ 2 రంధ్రాలుట మేరు పర్వతాల గుహల్లాగా విస్తారంగా ఉన్నాయట. ఆ నాసికా రంధ్రాల నుంచి వచ్చే వేడి వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సమస్త సాగరాలు అల్లకల్లోలమై సలసల కాగిపోతున్నాయట. సముద్ర జలాలు చక్కగా చల్లగా ఎంత ఇదిగా ఉండాలి, అలాంటిది ఈ నాసికా రంధ్రాల నుంచి వచ్చేటువంటి అనుకుంటూ ఆ హిరణ్యకశిపు మీద ఉన్నటువంటి కోపం, మనకు కూడా కోపం వస్తుంది చూడు అనుకుంటే మనకు తెలియకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేడిగా గ్యాప్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. అలాగ వచ్చేస్తుంటే ఆ వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సముద్రాలు కూడా అల్లకల్లోలమై సలసల కాగిపోయాయట. ఈయన యొక్క ఆ కోపం నుంచి వచ్చేటువంటి ఆ విశ్వాస నిశ్వాసాలు. ఆ ప్రభువు కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తెగిరిల్లుతున్నాయి. ఆ సూర్యకొండ తూర్పు కొండ మీద ప్రకాశిస్తున్న మిట్ట మధ్యాహ్నం సూర్యుని యొక్క కాంతులు ఎలా ఉంటాయో ఆ ప్రభు కళ్ళల్లో కూడా ఆ కాంతులు అలా తేజరిల్లుతున్నాయట. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వల్ల గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు కకావికలై కిందు మిద్దు అవుతున్నాయి. స్వామి అలా విరాట్ రూపుడుగా అయిపోతున్నాడు. ఉంటుంటే ఆ కళ్ళ యొక్క కొసల వల్ల, ఆ కొసలకు ఉన్నటువంటి ఆ కళ్ళ నుంచి ఎక్కడి నుంచి నిప్పులు కక్కుతాయి? కొసల నుంచే కదా. మనకు కూడా చూడండి, ఆనంద బాష్పాలైనా కళ్ళ కొసల నుంచి అలా వస్తాయి. అలాగా ఈయనకి ఆ కోపం తోట ఏమవుతున్న అగ్ని కణాలు అవన్నీ కూడా ఇలా వస్తుంటే అవన్నీ గ్రహ మండలాల్ని నక్షత్ర మండలాల్ని అన్నిటిని కూడా కకావికలం, అసలు ఏది ఎట్లుందా అదా ఇదా ఏమి తెలియనట్టుగా అలా కింద మీద అయిపోతున్నాయట. ఇంద్రధనస్సు వలె వంగి ఉన్న ఆ స్వామి కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. కనుబొమ్మలు ముడిపడిపోతున్నాయి. కోపం వచ్చేస్తుంది. మనకు కూడా కోపం వస్తుంది చూడండి. మొహం ఎట్లా మారిపోతుందంటే అలా మారిపోతుంది. తేజస్సు ఉంది స్వామిలో, ఆ శౌర్యం కనిపిస్తోంది. భక్తుల శరణాగతులకి ఆ కళ్ళు చాలా దయారసంగా కనిపిస్తున్నాయి. ఈ శత్రువులకి ఇంత భయంకరంగాను ఆ ముఖం ఉంది. ఆ కనుబొమ్మలు 2 ఎలానేట మనలాగా పెన్సిల్ అవి ఎక్కలేకుండా పోతున్నాయి. ఎంత పోతుంది, ధనస్సులాగా చక్కగా వంగున్నాయిట ఈ కనుబొమ్మలు. అలాంటి కనుబొమ్మలు ఒక్కసారి ముడిపడేసరికి చాలా భయంకరంగా అనిపించింట. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండ శిలల్లాగా, చెక్కిళ్ళు అంటే బుగ్గలు, బుగ్గలు ఎలా ఉన్నాయిట, ఆ చెక్కిళ్ళు గండ శిలల్లాగా అతి కఠినంగా అయినా కూడా కమనీయంగా ఉన్నాయట. చిన్న ఏంటి ఏమైనా స్పెషల్ తెంచుకున్నాను అన్నట్టుగా చిన్న ఎరుపు ఉంది, ఆ మెత్తదనం ఉంది, ఒక తేజస్సు ఉంది. మళ్ళీ చూస్తే బాబోయ్ ఏమిటో అంటే శత్రువులకు ఒకలాగా, ఈ శరణాగతులు ఒకదాకా రెండు రకాలుగా అలా కనిపిస్తున్నాయి. ఆ చెక్కిళ్ళు గండ శిలల్లాగా కఠినంగాను ఉన్నాయి, అయినా కమనీయంగా ఉన్నాయి. ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన నీలి మాలికలలాగా మెరుస్తున్నాయట. సాయంత్రం వేసరి చూడండి, సాయంత్రపు మేఘాలు ఎలా ఉంటాయి, ఒక రకమైన నల్లదనం, ఒక రకమైనటువంటి ఎరుపుదనం, ఒక రకమైనటువంటి మెరుపు, ఇవన్నీ ఒక మాలికలాగా ఉందా అన్నట్టుగా ఉంటాయి కదా. ఆయన యొక్క ఈ జటలు అలా ఉన్నాయట. ఆ కేశపాసం అంతా కూడా అలా ఉందిట. మేఘ మాలికలాగా సంధ్యా సమయంలో ఎర్రబడినటువంటి మేఘ మాలికల్లాగా ఉన్నాయట. తర్వాత ఆ జడలను అటు ఇటు విదల్చడం వల్ల పుట్టిన వాయువేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలుగుతున్నాయట. ఈయనకి ఆ కోపంతో ఆ కేశపాసాలన్నీ కూడా ఇలా ఊపుకుంటూ ఇలా వస్తుంటే ఈ జుట్టు, ఈ కేశపాసాలన్నీ కూడా ఒక్కసారి అటు ఇటు కదులుతుంటే ఆ కదలికకి దాని వల్ల పుట్టినటువంటి వాయువు ఉంటుంది కదా, గాలి, ఆ గాలి వల్లట విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు, నడుతున్నటువంటి ఆ పైలట్ తో సహా ఆ విమానాలన్నీ ఊగుతున్నాయి అన్నట్టుగా ఉన్నాయిట. ఆయన చెవులు అక్కడ ఏదైనా ప్రమాదం వచ్చే ఉంచండి, విమానం కూడా అటు ఇటు ఊగిపోయి బాబాయ్ ఎక్కడ పడిపోతాం అన్నట్టుంటారా, అలాంటిగా భయపెట్టేస్తున్నాయి. ఆయన చెవులు నిశ్చలములైన శంఖాల్లాగా స్వచ్ఛంగా ఉన్నాయి. చెవులు మాత్రం
నిశ్శబ్దంగా ఏమంటున్నాడు, ఈ శత్రువు మీదే ఎప్పుడు చెవు ఒగ్గి వెండ అంటాం కదా, ఆ చెవుట శంఖంలాగా చాలా స్వచ్ఛంగా ఉన్నాయట. ఈ శంఖం గురించి ఇవాళే 28లో రాఘవాచార్య గారు ఎంతో బాగా చెప్పారు. ఆ శంఖంట కొంచెం వంగి ఉంటుంట. ఎందుకండి అలా వంగి ఉంటుంది అంటే, ఆ వినయంతో వంగుతుంట. స్వామి అధరాన్ని ఎప్పుడూ గ్రోలుతున్నటువంటి శంఖం కదా అది. అంచేత అదిట అందుకని అంత స్వచ్ఛంగానే ఉంటుంది. అంటే భగవత్ సంబంధం ఉంటే ఆ ప్రకాశం ఉంటుంది, ఆ వినయం కూడా మనకి అప్పుడు వస్తుందండి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రంను చిలికేటప్పుడు గిరగిర తిరుగుతున్న ఆ గిరి వేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగ శీకరాల వలె తరంగ శీకరాల వలె ఆ ప్రభువు కేసరాలు భాసిల్లుతున్నాయట. ఆనాడు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికేటప్పుడు క్షీరసాగర మదనం టైంలో ఆ మందర పర్వతం గిరగిర తిరిగిపోతుంది. తిరుగుతుంటే ఆ అటు ఇటు ఊగకుండా స్వామి అప్పుడు కూడా దాన్ని తన వీపు మీద దీనికి వచ్చి దాన్ని కాపాడినటువంటి వాడు కదా. అలాగా తిరుగుతున్నటువంటి ఆ వేగానికి వచ్చేటువంటి ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి తరంగాల యొక్క రేణువులు ఉంటాయి కదా, తరంగాలు ఆ అల్లకల్లోలం అయిపోతుంటే ఇలా తిప్పుతూ ఉంటే ఆ సముద్ర జలాలన్నీ కూడా తరంగాలన్నీ కూడా ఎగిసి పడుతుంటే ఆ తరంగాల నుంచి జల బిందువులన్నీ కూడా అలాగ ఉన్నాయట. ప్రభు యొక్క కేసరాలు అలాగ భాషిస్తున్నాయట. ఆ స్వామి శరీరం మీది రోమరాజి సంపూర్ణ పూర్ణమా చంద్రుని వెన్నెల కిరణాల వల్లే వెలుగుతూ ఉన్నట. ఏంటి ఆ రోమాలు నిక్కపరుచుకునే ఉన్నాయి, కానీ అవి కూడా చక్కగా పరిపూర్ణమైనటువంటి పున్నమి నాటి చంద్రుని వల్లే కిరణాల వల్లే చక్కగా వెలుగు అంటే ఎర్రగా ఉన్నాయి, ఆ తల్లగా చక్కగా వెన్నెల కిరణాల్లాగా ఉన్నాయట. ఆ నృసింహస్వామి సింహ గర్జనకు కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాలు చెవులు పగిలిపోతున్నాయి. ఆ ఒక్కసారి గర్జ ఏముంది, ఏనుగు హుంకారం అంటారు చూసారా, ఏనుగు హింకారం అంటారు, హింకారము అది అంటారు. ఆ గర్జన ఏంటి నరసింహ ఏనుగు కాదు, సింహ గర్జన అలాగ ఒక రకమైనటువంటి భయంకరమైన ధ్వని ఉంటుంది కదా. అవిట ఆ సింహ గర్జనకు ఈ కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌము అనేటువంటి గొప్ప గొప్ప మదించినటువంటి ఏనుగుల చెవులు చిల్లులు పడుతాట. ఆ సింహాల యొక్క ఆ గర్జన వెనపడేసరికి మామూలు ఏనుగులైతే అట్లా దిక్కులు పట్టి పారిపోతాయి. ఇంత గొప్ప ఐరావతం లాంటి సార్వభౌము, సుప్రతీకము, కుముదము, వామనము మొదలైనటువంటి గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు కూడా పగిలిపోతున్నాయట. ఎవరు? స్వామి యొక్క ఆ గర్జనకి అంటూ వచ్చేస్తున్నాడు అనమాట ఆయన. ఆ దేవుని తెల్లని దేహం వెండి కొండలాగా ప్రకాశిస్తూ ఒక వెండి కొండ అన్నట్టుగా ఉందిట ఆ స్వామి యొక్క దేహం. చూడడానికి శక్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉందిట. ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ శరీర కాంతి అసలు ఆ శరీరమే బాబోయ్, ఈయన అసలు ఏమి అడుగువేక్కల. ఈయన ఆభరణాలు చూస్తే అలా ఉన్నాయి, ఆయుధాలు చూస్తే అలా ఉన్నాయి, ఈ శరీర కాంతులు చూస్తేనే భయం పుడుతోంది. చీకట్లన్నీ కూడా పారిపోతున్నాయి, చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్నది. ఆ శత్రువుల యొక్క రాక్షసుల యొక్క గర్వం అనేటువంటి చీకటిని చీల్చి చెండాడేట్టుగా ఉందిట శరీర కాంతులు. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగా ఉంది. చిన్న పిల్లవాడి ఇంత భయంకరంగా చదువుకుంటుంటేనే మనకు ఒళ్ళు జలదరిస్తోంది, భయం వేస్తుంది. అందుకే చెప్తున్నారు, ఎక్కడెక్కడ శరణాగతులకు మాత్రం ఆయన ఎప్పుడు ప్రసన్న స్వరూపుడే. ఆ కరుణ రసం ఆ కళ్ళల్లోంచి ప్రవహిస్తూనే ఉంటుంది. రానైనా అడుగు నాన్న, నేను రెడీగా ఉన్నాను, నువ్వెందుకు బెంగపడతావు, నేను ఉన్నాను కదా అన్నట్టు అభయస్తం పెట్టుకుంటాడు. చేతులు అజానుభావుడు అని ఎందుకంటారు, ఆయన అలా చేతులు దాచుకుని రెడీగా ఉంటాడు. మనం అడగడమే ఆలస్యం, శరణాగతి చేయడమే మన కర్తవ్యంగా గుర్తించాలి. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగా ఉంది. హిరణ్యకశిపునికి ఈయనకి మొదలైంది. ఇంకా హిరణ్యకశిపుడికి మాత్రం
సంతాప కారణమైంది. ఈయనకు హడలు పుట్టుకుంది, ఆ ప్రహ్లాదుడికి మాత్రం సంతోషానికి కారణమైంది ఈయన యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ నరకేసరి, నరుని రూపంలో ఉన్నటువంటి సింహం నరకేసరి. కేసరి అంటే సింహం, నరుడు అంటే నరుడు. ఆ నరుడుగానే కనిపిస్తున్నాడు. కేసరి యొక్క ముఖము కలిగినటువంటి వాడు. నరకేసరి అంతరంగం కరుణారసంతోను బహిరంగ వీరరసంతోనూ విరాజిల్లుతోంది. అంటే మరి మనుషుల చేత చావనన్నాడు, దీని జంతువుల చేత చావనన్నాడు, మరి ఆయుధాల చేత చావనన్నాడు, ఎన్నో కోరికలు కోరాడు కదా. వాటన్నిటికీ తగినట్టుగా మనం, అంటే ఎక్కడ ఏ పనికి మనం సిద్ధపడుతున్నా ఆ పనికి తగినటువంటి వస్త్ర అలంకారాలు కానీ అది కానీ మన యొక్క అదేంటి ఆ బాడీ ఏంటంటారు మూర్తిమత్వం కానీ దానికి తగినట్టుగా ఉండాలి. చూసేసరికి అమ్మా ఎంత జరిగిన చక్కగా నీట్ గా తయారై వచ్చాడు ఈయన నన్ను చేయడానికి. అంటే శత్రువును కూడా మోహింపచేసేటువంటి ముందర అసలు చూసేసరికి అవతల వాడికి కోపం పోవాలి. మరి అదెవరు శూర్పణఖ కూడా ఈ రామచంద్రమూర్తిని లక్ష్మణ్ని చూసేసరికి అసలు ఎందుకో వాళ్ళ మీద మోహంతో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి చక్కగా పొగుడుతుంది వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి. అలాంటి స్వామిది ఆ విగ్రహం. అయితే అద్భుతమైన ఈ విధంగా విరాజిల్లుతున్నాడు. కర్ణరసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. అంతరంగం ఏమో ఆయన యొక్క మనసు ప్రహ్లాద్కే తెలుసుకోగలడు. ఆ మనసుని మనకేం తెలుస్తుంది? పైకి ఇలా ఉంటాడు కండి, ఆయన మనసు వెన్నండి. ఊరికే అలా అరుస్తారు కానీ గట్టిగాను. ఆయన పాప నిజంగా దేవుడు అండి, ఆయన ఎంతో మంచి మనసు అండి అని చెప్పుకుంటాను చూడండి. ఈ ఆకారము, ఈ భయంకర ఆకారము అంతా కూడా ఆ శత్రువుల విషయంలో తప్ప శరణాగతుల విషయంలో కాదు. ఆయన అంతరంగం ఎప్పుడు కూడా కరుణరసంతో నిండిపోయిందిట. పైకి మాత్రం వీరరసం విరాజిల్లుతూ ఉందిట. అంటే ఒకళ్ళకి తండ్రికేమో వీరరసంగా పరిపూర్ణంగా నిండిన వాడిగా కనిపిస్తున్నాడు, ప్రహ్లాదుడికేమో కరుణరసంతో నిండినటువంటి కరుణామూర్తిగా కనిపిస్తున్నాడు. దివ్య ప్రభావ సంపన్నుడైన ఆ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్య నుంచి ఆవిర్భవించాడు. ఇటువంటి స్వామి ఆ సభా మండపంలో మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభం నుంచి బయటకి వచ్చాట, ఆవిర్భవించాడు. అద్భుతమైన ఈ దృశ్యం చూసి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు. అసలు ముందర వెంటనే ఆయుధం తీసి నువ్వు వచ్చావా అని పడిపోలేదు. అసలు ముందర ఆ దివ్యమంగళ విగ్రహం చూసేసరికి నోరు వెళ్ళబెట్టాడు. అలా నిశ్చేష్టుగా చిత్తరువులో ఉండిపోయాట ముందర. అసలు ఉండి నిశ్చేష్టుడై ఇలా అనుకున్నట్ట మనసులో, నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగాదు, మానవాకారము కేసర్యాకారమునున్నది, హరి మాయా రచితమగు యథార్థము చూడన్. అమ్మ ఎంత మోసగాడివి అనుకున్నట్టుగా వీడికి అర్థమైపోయింది. ఏమిటి, నర రూపము కాదు, సింహ రూపము కాదు, యథార్థంగా ఇది మానవాకారమే కానీ సింహాకారం. రెండు మానవుడు కనిపిస్తున్నాడు, సింహరూపుడు కూడా కనిపిస్తాడు. రెండు కలిసి ఒక చిత్రుడిని తయారు చేస్తే, ఒక చిత్రాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి వాడు ఈయన. అటు నరుడుగా విడిగా లేదు. మరి జంతువులతో దేవుడితో కూడా చావు లేదన్నాడు కదా, నరుడితోటి లేదన్నాడు కదా. రెండు కలిస్తే నేను చచ్చిపోగొత్తాను అని అక్కడ చావకుండా ఉండాలని కోరుకోలేదు కదా, విడివిడిగా అడిగాడు. అంచేత ఈ రెండు కలిసి ఏర్పడిన శ్రీహరి మాయా రూపము. లేకపోతే ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా? జంతువు అయితే జంతువుగా పూర్తిగా ఆ రూపురేఖలు ఉండాలి, మనిషి అయితే మనిషిగా ఉండాలి. అంతేగాని